మీలో ఎవరైనా సొరకాయతో దోస తిన్నారా? ఈ దోస అయితే చాలా స్మూత్‌గా ఉంది. ఇన్‌స్టంట్‌గా దోస అన్నది చేసుకోవచ్చు. ఎటువంటి పిండిలు రుబ్బకండా. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక సొరకాయని తీసుకుని దాని మీదున్న చెక్కు ఉంటుంది కదా! పొట్టంతా తీసేసి పక్కనైతే ఉంచుకోవాలి. ఈ సొరకాయ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. నేను ఒక గ్లాస్‌తో సొరకాయ ముక్కలు తీసుకున్నాను. అదే గ్లాస్‌తో గోధుమ నూక ఉంటుంది కదా! అదే ఉప్మా రవ్వ కూడా అదే గ్లాస్‌తో అయితే తీసుకున్నాను. ఈ 2 సమానంగా తీసుకోవాలి. రుచికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. నేనైతే 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ కారం బట్టి ఒక చిన్న ముక్క అల్లం ముక్క అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి మొత్తం అంతా అయితే పేస్ట్ చేయాలి. మిక్సీ చేసిందంతా ఒక బౌల్‌లో వేశాను. దాంట్లో రుచికి సరిపడ్డ సాల్ట్ వేయాలి. వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి ఒక పావు గంట సేపు మూత పెట్టి ఉంచాలి. ఎందుకంటే గోధుమ నూక ఈ లోపల నానుతుంది కదా! పల్లీల చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిర్చి 2 కలిపి అయితే బాగా అయితే వేగుతున్నాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత చల్లార్చాలి. చల్లారిపోయాయి. ఒక మిక్సీ జార్‌లో పల్లీలు, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా! పచ్చిమిరపకాయలు వేసి ఒక 2 చట్నీలో 2 వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. పల్లీల చట్నీలోకి వెల్లుల్లిపాయలు అయితే భలే ఉంటాయి. మిక్సీ చేశాను. ఇప్పుడైతే పోపు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి పోపు అయితే వేసాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. చేసుకున్న దోసల పిండి ఉంది కదా! అందులో కొంచెం జీలకర్ర అయితే వేసి ఒకసారి బాగా అయితే కలపండి. ఆయిల్ రాసి దోస అయితే వేయండి. భలే వస్తున్నాయి కదా స్మూత్‌గా. ఎటువంటి పప్పులు ముందు రోజే నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు అయితే చేసుకోవచ్చు. ఈ దోస అయితే భలే ఉంది. సొరకాయ దోస అంటే ఎవ్వరూ నమ్మరు. దోస కూడా చాలా ఈజీగా అయితే పెనం నుంచి బయటకొచ్చేసింది. చూడండి 2 దోసలైతే వేశాను. భలే ఉన్నాయి కదా! మెత్తగా స్పాంజ్ లాగా అయితే ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఇది సొరకాయ దోస అంటే ఎవ్వరూ నమ్మరు. ఇలా పల్లీల చట్నీ, సొరకాయ దోస తింటే భలే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలాగొచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.